ఈ వ్యక్తి ఈ షాపులో ఉన్న ఇనుప వస్తువుని చూస్తాడు. దీని రేటు కనుక్కోకుండానే $100 ఇచ్చి ఆ ఇనుప వస్తువుని కొనేస్తాడు. ఇనుప వస్తువుకి అంత డబ్బులు ఇచ్చేసరికి ఈ షాప్ అతను షాక్ అవుతాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న ఒక ముసలైన $1 కూడా విలువ చేయని ఈ ఇనుప వస్తువుని ఎందుకు $100 ఇచ్చి కొన్నావు అని అడుగుతాడు. ఈ లోపు అక్కడికి మరొక వ్యక్తి వచ్చి ఇతడు పిచ్చోడిలా ఉన్నాడు, ఇనుప వస్తువునే ఇంత ఖర్చు పెట్టి కొంటున్నాడంటే ఇతడెవడో పిచ్చోడిలా ఉన్నాడు అని అంటాడు. కానీ ఈ కుర్రాడు వాళ్ళెవరిని పట్టించుకోకుండా ఒక సుత్తి తీసుకుని ఆ ఇనుప వస్తువుని పగలగొట్టేస్తాడు. ఇంతలో ఒక పెద్దటి మెరుపు వచ్చి ఆ వస్తువు పగిలిపోతుంది. అందులో ఒక విలువైన సైంటిఫిక్ పదార్థం ఉంటుంది. దీన్ని చూడగానే ఈ ముసలి వ్యక్తి ఎంత ఖర్చైనా పర్లేదు, దీన్ని నేను కొనుక్కుంటాను అని అంటాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పదార్థాన్ని కొనడానికి కోట్లలో వేలం పాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఈ రిచ్ గర్ల్ వస్తుంది. $30 మిలియన్ ఇచ్చి ఆ పదార్థాన్ని కొనుక్కుంటుంది. అలాగే ఈ కుర్రాడి టాలెంట్ చూసి రేపు జరగబోయే విలువైన వస్తువుల వేలంలో నువ్వు కూడా పాల్గొవాలి అని చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.